హలో, ఈరోజు దివంగత మహానేత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 37వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గోపాల్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పణ చేసిన మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బాజీ సుకుమార్ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదాలు అన్నీ కూడా. పొలమ్మా రండి కోటయ్య గారు. ఈరోజు మహనీయులు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి జోహార్ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు, జోహార్ జోహార్ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు, జోహార్ జోహార్ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు, జోహార్ అమర హై అమర హై అమర హై అమర హై అమర హై గోపాల్ రెడ్డి 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 అమర హై. అన్నా అన్నా ఒకసారి నా గోపాల్ రెడ్డి జోహార్ జోహార్ నల్లపరెడ్డి గోపాల్ పోనన్నా ఎటు చూడు మనం నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి జోహార్ జోహార్ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి జోహార్ అమర హై అమర హై గోపాల్ రెడ్డి అమర హై అమర హై అమర హై గోపాల్ రెడ్డి అమర హై అమర హై అమర హై గోపాల్ రెడ్డి అమర హై అమర హై అమర హై గోపాల్ రెడ్డి అమర హై. ఈరోజు పెద్దలు మహనీయులు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 37వ వర్ధంతిని పురస్కరించుకొని మన కోట పట్టణానికి మన ప్రీతం నాయకులు నమస్కారాలు. నిన్నటి దినం తండ్రి గారు గోపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు అర్జెంటుగా చెన్నై వచ్చి కాలాకున్నారు. వారు ఈరోజు వచ్చి తండ్రి గారికి నేను పూలమాలు వేసి నివాళులు అర్పిస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు మా తండ్రి గారి యొక్క విగ్రహానికి పూలమాలు వేసిన దానికి వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇది 37 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ వేడుక జరుపుతున్నాము. అది నా ఒక్కళ్ళే కాదు, ఆయన అభిమానులు, నా స్నేహితులు, నేను హైదరాబాద్ ఉన్నా కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆపకుండా చేసిన ఘనత నాతో ఉండే మా కుటుంబ అభిమానులందరికీ ఒకసారి ఈరోజు ఆ సందర్భంగా వాళ్ళందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మా కుటుంబం మీద అభిమానంతో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి ఈరోజు రాయలాండ్ చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఒకసారి మనందరి తరఫున, ఈ గ్రామం తరఫున, చుట్టుపక్కల ప్రాంతాల తరఫున మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వారు సన్యాసి వ్యాసంగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి వారసులు పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మా నాయకుడు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మా జైల్ అహ్మద్ గారికి, అలాగే జిల్లా పార్టీ కార్యదర్శి కోటారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 37వ రాజగోపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేను ఇలా అర్జెంట్ పని మీద వేరే దగ్గరికి వెళ్ళాను, అందువల్ల రాలేకపోయినాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను ఖచ్చితంగా పెద్దానికి నేను పూలమాల వేయాలన్నా అని చెప్తే ఈరోజు మంచి ఏర్పాట్లు చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చెప్పాల్సిన అవసరం లేదు నల్లపరెడ్డి గురించి, మేము చాలా తక్కువ వాళ్ళ గురించి చెప్పాలంటే. ఎందువల్లంటే వాళ్ళందరి వల్ల మేమంతా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. అలాంటి ఎంతోమంది పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనార్టీలని రాజకీయాల వైపు మొదలుపెట్టినటువంటి 40 కుటుంబాలు ఇవన్నీ కూడా. అలాగే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇక్కడ లోకల్గా ఏ ఊర్లో ఏ చిన్న తగాదైనా ఇక్కడ దగ్గరుండి వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఎవరు తప్పు ఉంటే వాళ్ళని చెప్పి నచ్చజెప్పి నల్లపల్లి అన్నదమ్ములకి ఇద్దరు కూడా బాసటగా నిలిచినటువంటి మహా వ్యక్తి అని చెప్పి అందరూ చెప్తారు. నాకు పెద్దానికి గురించి అడిగితే ఆయన మొత్తం ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరు తప్పు చేసినా పిలిపించి మాట్లాడి అందరినీ ఒకటి చేసే మంచి మెంటాలిటీ. ఈ యొక్క కోట మండలంలో ఎవరు పెద్ద మనిషి అంటే ఖచ్చితంగా ఈ డివిజన్లో వాకాడు కోట పెద్ద మనిషి ఎవరంటే మన రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గోపాల్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారని చెప్తున్నాము. ఎందుకంటే నేను విన్నాము, చాలాసార్లు విన్నాము ఏంది పెద్ద సంగతి అంటే అందరూ చెప్పుకుంటున్నాడు పెద్ద గురించి. కాబట్టి అటువంటి మహానుభావుడికి ఈరోజు నా చేతుల ద్వారా పూలమాలడం నాకు అదృష్టంగా నేను భావిస్తూ, అట్లాగే పెద్ద నాయకత్వంలో పెద్దమైన వారసుడిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొనసాగుతున్నారు. అందరికీ కూడా చెప్పాను, అందరి పార్టీ నాయకులకి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఈరోజు మనకి అలా ఎవరు లేనప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మొహమాటంగా అందరికీ కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన గౌరవానికి తగ్గకుండా ఈ యొక్క డివిజన్లో అన్ని పనులన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలు కూడా మా అందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఏమన్నా మాతో ఉన్నోళ్ళు ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే దయచేసి అది మనసులో పెట్టుకోకూడదని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి కోట ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా, ఎన్నో నెలల నుంచి ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు వచ్చినా చేయలేని పరిస్థితి. ఇది యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోవచ్చింది, కానీ సురేష్ దాన్ని ఒక 20% పోతే మట్టి వేస్తా చేసి అది లైవ్లో పెట్టాడు కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది. మేము కూడా గట్టిగా చెప్పాడు మా జగన్మోహన్ అయితే, మా జైలు అయితే రోజు రచన ప్రతిరోజు ఫోన్ చేసి ఎప్పుడు అన్నా తుఫాన్ అన్నా అతను కాంట్రాక్టర్ కదన్నా పోతే అన్యాయం అయిపోతాడన్నా ఉండినన్నా కొన్ని రోజులు అయితే సరే కాంట్రాక్టర్ కూడా నేను కూడా ఎక్కువగా బలవంతం చేశా అయినప్పటికీ అప్పుడప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆ పనులు కూడా శరవేగంగా జరపాలని చెప్పి కాంట్రాక్టర్ సురేష్ గారికి తెలియజేస్తూ వస్తాం. మేము పర్యవేక్షణ మాత్రమే ఆల్రెడీ ఎప్పుడూ శాంక్షన్ అయింది, ఇది జరుగుతున్న వర్క్ కాబట్టి వచ్చి పర్యవేక్షణ వరకు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
ఫోటో
పక్కరండి అందరూ బాబు కొంచెం సైడ్ కొనండి వీడియో చేయాలంటే వీడియో మీరు పక్కరండి మేడం కొంచెం తిరగండి మేడం అది ఓకే మేడం కోరడమైనది క్రిస్ సిటీ ప్రాజెక్టు రైస్ సోదరులతో సమావేశం అవుట్ కొరకు గూడూరు శాసనసభ సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మన వేదిక దగ్గరికి విచ్చేశారు. దయచేసి మీరందరూ మీ ప్లేసుల్లో కూర్చొని సార్ తోటి కొంచెం సమయం ఇస్తారు. మన సమస్యలు ఏంటంటే సార్తో డిస్కస్ చేసుకొని రైతులకు కావాల్సిన సహకరించిన ప్లేసుల్లో కూర్చోండి సార్. క్రిస్ సిటీ ప్రాజెక్ట్ రైస్ సోదరులతో సమావేశం అయ్యేడు కొరకు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు పేదల కోసం ఎంత దూరమైన స్వాగతం మరియు సుస్వాగతం. తదుపరి సార్ కొత్తపట్నం పంచాయతీ కోటపేట శైలరావు గారు ఎక్స్-ఎంపీటీసీ, అలాగే తిరుమూరు మురళి గారు కొత్తపట్నం కోట మండలం ఎస్ఈసెల్, నెల్లూరు కొత్తపాలెం సురేష్ శంకరాల ఇంకో మైక్ ఫోటో